ప్రకాశం బ్యారేజ్లో బోటు అడ్డుపడిన 69వ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్లు నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు. గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు. ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే దెబ్బతిన్న ప్రాంతంలో పనులు చేపడతామని చెప్పారు. 69వ గేటు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు కదండి. ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగేది ఇది దిగిపోతాయి. ప్రస్తుతానికి రేపొద్దు లేపాలన్నప్పుడు దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే అది ఇది రెండు ఇంకోటి మొత్తం 3 ఉన్నాయి. అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఎప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించి ఉంటాయి, అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి బయట. ప్రకాశం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది. అందులో కూడా పర్టికులర్గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజీ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజీ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి, ఒక పడవ అయితే క్రిందికి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కన్ననాయుడు గారు ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు.